హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితాశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్, టేస్టీ గోంగూర చికెన్ అనమాట. ఎంత మంచి కలర్ ఉందో చూసారా. గోంగూర చికెన్ కోసం ముందుగా ఒక 2 ఆనియన్స్, 2 టమాటా, ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి, గోంగూర అయితే మొత్తం ముందే ఒలిచేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి 3 కట్టలు అనుకుంటా అండి. 3 కట్టలు గోంగూర, పుల్ల గోంగూర, నాటు గోంగూర అనమాట. ఆనియన్స్ అయితే అలా పెద్ద సైజు కట్ చేసి, టమాటాలు, పచ్చిమిర్చి అలా కడిగేసి బాగా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. గోంగూర కూడా 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి, లేదంటే మట్టి ఉంటుంది కదా అందులో. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా అవన్నీ వేసేసి గోంగూర అయితే కడిగేసి నీట్గా పైన వేసుకోవాలి. గోంగూర కింద వేసామంటే ఆనియన్స్, పచ్చిమిర్చి అవి మగ్గవు, అందుకని ముందు అవన్నీ వేసేసి తర్వాత పైన గోంగూర వేసుకోవాలన్నమాట. అలా గోంగూర మొత్తం నీట్గా కడిగేసి గిన్నెలోకి వేసుకొని ఒక 2 గంటలు అయితే నూనె వేసుకోవాలండి. ఒక 2 గంటలు నూనె వేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 12 వెల్లుల్లి ఒలిచేసుకొని అందులో వేసుకొని కొద్దిగా జీలకర్ర అవి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. చూసారా అందులో నుంచి వాటర్ మొత్తం ఎలా వస్తున్నాయో, ఎంత బాగా మగ్గుతున్నాయో. ఇంకా బాగా మగ్గాలండి. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయి దగ్గరికి అయిపోవాలన్నమాట. గిన్నె అడుగు అంటుతుంది గోంగూర అనే టైం వరకు మధ్యలో బాగా కలుపుకుంటూ ఉండాలి, మొత్తం బాగా వేగేలాగా. చూసారా బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలండి. కొంచెం చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి, మళ్ళీ చికెన్లో కూడా వేసుకుంటాం కాబట్టి ఎక్కువైపోతుంది. గోంగూరకు సరిపడంత వరకు ఉప్పు వేసుకొని పప్పు గుత్తి తీసుకొని అలా ఎనుపుకోవాలి. లేదు మిక్సీకి వేసుకుంటామన్నా వేసుకోవచ్చు, కాకపోతే మిక్సీకి వేసుకుంటే ఏంటంటే అంత టేస్ట్ తెలియదు, అలా పప్పు గుత్తితో ఎనుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్, టమాటా తీసుకొని అలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మళ్ళీ ఒక 3 నుంచి 4 గంటలు నూనె వేసుకుంటున్నానండి. కొంచెం నూనె అయితే ఎక్కువే పడుతుంది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 నిమిషం పాటు వేపుకొని తర్వాత టమాటాలు వేసుకుంటున్నాను. టమాటా, ఆనియన్ మొత్తం బాగా వేగిపోయి అందులో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు వేపుకొని అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర అయితే మిక్సీ పట్టి పెట్టేసుకున్నానండి ఫస్టే. అందులో నుంచి కొద్దిగా హాఫ్ వరకు తీసి ఒక గంట అందులో వేసేసి బాగా కలుపుకొని నూనె పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు చికెన్ తీసుకొని, ఇదైతే 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి, ఆల్మోస్ట్ ఒక 1 కేజీ ఉంటుందన్నమాట. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని 2 నుంచి 3 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను మ్యాగ్నేట్ చేసేసి. ఉప్పు, కారం, పసుపు బాగా చికెన్కి పట్టాలని చెప్పి. అదైతే క్లిప్ తీయలేండి. మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసేసి బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను ఒక 3-4 గంటల సేపు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత చికెన్ మొత్తం ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. వాటర్ అయితే ఇప్పుడేం యాడ్ చేయట్లేదు. చూసారా చికెన్లో నుంచి అలా వాటర్ వస్తున్నప్పుడు ఇంకోసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం. ఇంకోసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు దీనికి. ఒక 1/2 గ్లాస్ కానీ అంతే సరిపోతుంది. అలా వేసుకొని ఆ వాటర్ మొత్తం బాగా దగ్గరికి అయ్యేంత వరకు, చికెన్ ఉడికేంత వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి. చూసారా అలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కింది ముక్కలు మెత్తగా అయిపోతాయి, పైవి ఉడకవన్నమాట. అలా బాగా కలుపుకుంటూ ఆ వాటర్ మొత్తం బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడకనిచ్చి ఆయిల్ బయటకు వస్తుంది చూసారా. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి ఆ గిన్నె తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక పెద్ద సైజు గిన్నె పెట్టుకొని మళ్ళీ ఒక 2 గంటల వరకు నూనె వేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది, ఆయిల్ ఎక్కువ తినమనుకునే వాళ్ళు మీకు తగినట్టు వేసుకోండి. కాకపోతే ఆయిల్ ఎక్కువగా ఉంటే ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 2 గంటల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసేసి కొద్దిగా కరివేపాకు వేసేసి 1 నిమిషం వేగనిచ్చి ఇందాక గోంగూర అయితే ఎనిపేసి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ గోంగూర మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఆ గోంగూర మొత్తం ఇందులో వేసేసి ఆ నూనె మొత్తం అందులోకి కలిసేలాగా బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు వేగనిస్తే చాలండి, ఎక్కువేం అవసరం లేదు, ఆల్రెడీ బాగా ఉడికింది కదా గోంగూర.
అలా బాగా కలుపుకొని ఒక నిమిషం బాగా వేగిన తర్వాత ఇందాక మనం మ్యాగ్నేట్ చికెన్ అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, చూసారా ఆయిల్ బయటకు వస్తుంది అందులో నుంచి కూడా. ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని మొత్తం ఇందులో వేసేసి గోంగూర చికెన్ పులుసు మొత్తం బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకు చూడడానికి పులుసు ఎక్కువగా కనిపిస్తుంది కానీ మగ్గిన తర్వాత బాగా గ్రీనిష్గా కనిపిస్తుంది అన్నమాట. అలా మొత్తం బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. చూసారా అలా ఉడికిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. నూనె మొత్తం పైకి వచ్చేంత వరకు బాగా ఉడకనిస్తే చూసారా పులుసు అంతా పోయి గోంగూర చూసారా ఎంత బాగా కనిపిస్తుందో గ్రీన్ కలర్లో. ఇలా వచ్చింది అంటే మన గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. గోంగూర చికెన్లోకి కాంబినేషన్ పలావ్ చేశానండి. పలావ్ వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ లలితాశ్రీ వ్లాగ్స్. టేస్టీ గోంగూర చికెన్ విత్ పలావ్ రెడీ.